క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవ విశ్వాసులారా, గృహస్థ కుటుంబ విశ్వాసులారా, ఈ తపస్సు కాలంలో క్రైస్తవ జీవితంలో సిలువ యాత్ర ధ్యానాంశాలకు పాఠాలకు మీ అందరికీ కూడా దివ్యవాణి తరపున ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈ తపస్సు కాలంలో ఇటీవల మనం నిన్నటి నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. యూదులకు అద్భుతం ఒకటి కావాలి, గ్రీకులకు ఒక తర్కం కావాలి. అంటే యూదులకు ఒక మ్యాజిక్ కావాలి, గ్రీకులకు ఒక లాజిక్ కావాలి. పౌలు గారు వీరిద్దరికీ అర్థమయ్యేటువంటి రీతిలో బోధించటమే గొప్ప నైపుణ్యత. అర్థం ఉంది అన్నాడు పౌలు గారు, మ్యాజిక్ ఉంది, లాజిక్ ఉంది అని చెప్తూ ఉన్నాడు. అది మ్యాజిక్ కాదు, కానీ ఒక గొప్ప అద్భుతమే అని చెప్పి ఉన్నాడు. ఇక్కడ లాజిక్ కాదు, అంతకు మించి ఉంది అని చెప్తూ ఉన్నాడు గ్రీకులకు యూదులకు కూడా. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, నిన్నటి భాగంలో మనం చూసుకుని ఉన్నాం కదా, యేసుక్రీస్తు శిలువ మీద నుండి ఓ దేవా నన్నేలా చేయి విడనాడితివి. యేసుక్రీస్తు చనిపోతూ ఉన్నటువంటి సందర్భంలో అరుస్తున్నటువంటి ఒక ఆర్తనాదం చెమ్మ చీకటిని చీల్చుకుంటూ వచ్చింది. పదాలు యేసుక్రీస్తు చనిపోతున్నటువంటి సమయంలో వెలుగు అంత లేదు, చీకటమయమయమైంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా యేసుక్రీస్తు మహా అక్రంధనాదముతో, వేదనాభరితముతో, దుఃఖబాధతో, ఆవేదనతో, మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఆవేదనతో, ఆధ్యాత్మికమైనటువంటి ఆవేదన కూడా ఆ సమయంలో, సిలువ మీద ఉన్నటువంటి ఆ 3 గంటల ఆవేదన, సిలువ మోయటం ఒక వంతు అయితే సిలువ మీద వ్రేలాడటం ఇంకొక వంతు. ఎవరితో చెప్పుకోగలగాలి, ఏమని వర్ణించుకోగలగాలి? తన తండ్రిరే సమాధానం ఇవ్వనప్పుడు ఎవరితో చెప్తూ ఉంటాడు? కింద ఉన్న తన తల్లితోనా, తను ప్రేమించినటువంటి శిష్యుడితోనా? మనము కూడా అనుకుంటూ ఉంటాం కదా, మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సార్లు నీవు సమస్యలు ఉన్నప్పుడు, ఇక్కట్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆర్థిక వ్యాధి అనేకమైనటువంటివి ఉన్నప్పుడు కూడా మనం కూడా దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం, అపనమ్మకంతో జీవిస్తూ ఉంటాం, అవిశ్వాసంతో ఉంటూ ఉంటాం, అసత్యముగా మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి ప్రియమైనటువంటి విశ్వాసులారా. ఎందుకంటే ఆ దేవుని ఎంత నమ్మితే ఆ అనుభూతికి మనం చెందుతూ ఉంటాం, దేవుని యొక్క ఓదార్పుకు లోనవుతూ ఉంటాం. మరణం అనేటటువంటిది యేసయ్యకే తప్పలేదు, ఇంకా నీకు నాకు ఎంత. అందుకే కదా మన భాగంలో చెప్పి ఉన్నాను, ఒక తల్లి తన కుమారుడు మరణించినప్పుడు దేవుడు లేడు బాబు అని చెప్తే దానికి సమాధానం ఏమి ఇవ్వాలి మనం? యూదులు కూడా, గ్రీకులు కూడా అదే అడుగుతూ ఉన్నారు. ఆ తల్లి మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఉంది, బాధ. దేవుడు నాకు సంతానాన్ని ఇచ్చాడు, బిడ్డని ఇచ్చాడు, ఆ బిడ్డను గురువుగా చేశాను, ఇన్ని సంవత్సరాలు చేశాడు, ఇప్పుడు ఎందుకు తీసుకువెళ్ళాలి? ఆర్తనాదం ఒక తల్లి. అలాగే నేను ఇంకొక చిన్న 4 సంవత్సరాల యొక్క పాప క్యాన్సర్తో చనిపోయింది ఇటీవలే. ఆ సమాధి చేయటానికి వెళ్ళినప్పుడు కూడా నా కళ్ళంట నీళ్లు వచ్చాయి. ఆ చిన్న పాపను చూసి ఒక దేవదూతలాగా ఉంది ఆ మొహం. ఏం చేయాలి? ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు కదా, వారు కూడా అంతే అపనమ్మకం, అంటే బాధ. దేవుడు ఉంటే ఎందుకు ఈ విధంగా చేస్తాడు ఫాదర్? దేవుడు ఉన్నాడా ఫాదర్? అంత మాత్రానే నాకు సంతానం ఇవ్వటం ఎందుకు? 4 సంవత్సరాలు పెంచడం ఎందుకు? 4 సంవత్సరాలు తనకు క్యాన్సర్ ఇవ్వటం ఎందుకు? మరలా తీసుకుని వెళ్ళిపోవటం ఎందుకు? ఈ యొక్క దుఃఖభరితాన్ని నాకు ఇవ్వటం ఎందుకు? అంటే దేవుడు నన్ను చింతాక్రాంతమైనటువంటి దుఃఖభరితమైనటువంటి అగాధంలోనికి లొట్టు వేస్తూ ఉన్నాడు.
ఫాదర్ అని అన్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, క్రైస్తవులకు, దేవుని నమ్ముకున్నటువంటి క్రైస్తవుడికి మరణం లేదు. తన పునరుత్థానంలో పాలు పంచుకోవాలంటే మరణం తథ్యం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు కూడా శిలువ మీద చనిపోతూ ఉన్నప్పుడు కూడా అరిచాడు దేవుడు. ఆర్తనాదం మొరపెట్టుకున్నాడు. ఆర్తనాదాలతో, దుఃఖభరితముతో, వేదన హృదయముతో, చెప్పుకోలేనటువంటి ఆవేదన. దావీదు సౌలు నుంచి పారిపోతూ ప్రాణరక్షణ కోసం అగాదు అనే ప్రాంతంలో నుంచి దాటి గుహల్లాము అనేటటువంటి గుహలో తలదాచుకుని ఉన్నాడు. ఎటు చూసినా శత్రు సైన్యాలు చంపటానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఆ గుహలాము గుహలో కూర్చుని ఆర్తనాదం చేస్తూ ఉన్నాడు దావీదు. దేవా, నన్నేలా మరిచిపోయావు? ఎందుకు నాకు ఈ పరిస్థితి? నేను కాదా ఇశ్రాయేలు ప్రజలను, ఆ ఫిలిష్తీయుల యొక్క సంహరణ నుంచి కాపాడాను ఇశ్రాయేలు ప్రజలను? బలాఢ్యులైనటువంటి గొలియాతు అంతటి వాడినే నేను సంహరించి ఉన్నాను కదా. ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడాను కదా. అటువంటి వారే నన్ను చంపటానికి వచ్చి ఉన్నారు అని ఆ గుహల్లాములో సేద తీర్చుకుంటూ కీర్తన 142 కీర్తన రాస్తూ ఉన్నాడు దావీదు, మహా ఆవేదనతో, బాధతో. ఇక్కడ ఈ తల్లి చూడండి, మహా ఆవేదనతో తన కుమారుని కోల్పోయి దుఃఖభరితమైనటువంటి విధముగా ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు, అక్కడ చిన్నారి 4 సంవత్సరాల ఆవిడ చనిపోయినప్పుడు తల్లిదండ్రులు పడుతున్న ఆర్తనాదము, దుఃఖభరిత విధముగా ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోలేనటువంటి అంశాలు, ఎవరు కూడా ఆ హృదయాన్ని నింపలేనటువంటి ఘడియలోవి. యేసుక్రీస్తు కూడా శిలువ మీద మరణిస్తూ ఉన్నప్పుడు కూడా ఇంతే. తన తండ్రి కూడా స్పందించలేదు. పరిశుద్ధ నిశ్శబ్దత పాటించి ఉన్నాడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ఎడల. ఆ క్షణములో చుట్టూ చిమ్మ చీకట్లు, వెలుగు లేదు, సూర్యరశ్మి లేదు. అటువంటి నిశ్శబ్దమైనటువంటి గడియలలో యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నటువంటి పలుకులు ఆ చీకటిని చీల్చుకుంటూ అందరి చెవుల్లో పడిపోయి ఉన్నాయి. అదిగో చూడండి, ఇప్పుడు యూదులందరూ కూడా దీన్ని చక్కగా పట్టుకుని ఉన్నారు ఆయన మాటలు. చూడండి, తన తండ్రి కూడా విడిచిపెట్టాను అంటున్నాడు కదా. దైవకుమారుడు అని చెప్పుకున్నాడు కదా. దైవకుమారుడు అనేటటువంటి వాడికి మరణం ఉంటుందా? ఉండదు కదా. మరణం లేకపోతే ఆయన బ్రతకాలి, శిలువ మీద నుండి దిగాలి. అందుకనే కదా సైతాను శోధనలో మనకు చూస్తూ ఉన్నాం. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగు. అనేకమైనటువంటి వాళ్ళు హేళన చేసి ఉన్నారు యేసయ్యను. ఎడారిలో శోధనలు కలిగినప్పుడు యేసయ్యకు చెప్తుంది కదా, నువ్వు దైవ కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను, అప్పుడు నమ్ముతూ ఉంటా. శిలువ మీద మరణిస్తున్నప్పుడు కూడా ఇంకొక శోధన. మరి ముఖ్యంగా యూదులకు మన వాక్యంలో చదువుకుని ఉన్నాం కదా, కొరింథీ సంఘాలకు ఏ విధంగా రాస్తూ ఉన్నాడు. యూదులకు ఆయన శిలువ మరణం ఒక ఆటంకముగా, గ్రీకులకు అవివేకంగా ఉన్నది అని చెప్పి ఇటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దైవకుమారుడైనటువంటి యేసయ్యే మరణాన్ని చవిచూచాడు అంటే దీని అర్థం ఏమిటి? తన కుమారుడు మరణిస్తే మరణించాడు, కానీ అతన్ని ఆ గోతిపాలు చేయకుండా, అనగా ఆ సమాధిలోనే ఉంచలేదు కదా తండ్రి దేవుడు. దేవుడు మరలా 3వ రోజున తిరిగి లేపటం గొప్ప అద్భుతం కాదా? ఇది ఇక్కడ యూదులకు వివరంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేటటువంటి రుజువర్తనాధాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇజ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రంలో దాటుతూ ఉన్నప్పుడు 2 పాయలుగా చీల్చినటువంటి భగవంతుని ఆ దైవశక్తి ఇప్పుడు మనకు ప్రదర్శితం అవటం లేదా? ఎక్కడ? యేసుక్రీస్తుని 3వ దినాన తిరిగి లేపాడు కదా తన తండ్రి. ఇది గొప్ప అద్భుతం కాదా యూదులైనటువంటి మీకు అని ఇక్కడ ఆయన వారితో నిరూపణకు సిద్ధంగా ఉన్నాడు.
జీవము, మరణము తర్వాత జీవము అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది? సైంటిఫికలీ, శాస్త్రీయంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ బతుకుతాడా? లాజరును చనిపోయిన తర్వాత 4 దినములకు లేపుతున్నాడు కదా, 4వ రోజున గురుడివానికి చూపునిచ్చాడు కదా, అనేకమైనటువంటి అద్భుతాలను చనిపోయినటువంటి నాయీను గ్రామంలో కూడా అవితంతు కుమారుని బ్రతికించి ఉన్నాడు కదా. అందరినీ బ్రతికించినటువంటి వాడు ఈయన శిలువ మీద ఎందుకు మరణించాలి? ఎందుకు ఈ కష్టాలు అనుభవించాలి? ఒక అద్భుతాన్ని చేసుకోవచ్చు కదా. గొప్పగా శిలువకి మీద దిగి వచ్చి గొప్ప సైన్యంతో ఆయన ప్రత్యక్షం అవ్వచ్చు కదా. ఇది అద్భుతం కాదా అని ఈ విధంగా చేస్తేనే యూదులు నమ్ముతారేమో. అందుకనే ఇది ఒక ఆటంకంగా, యూదులందరూ కూడా ఒక మ్యాజిక్ కావాలి, ఏదో ఒక అద్భుతం కావాలి యూదులకి, అప్పుడే నమ్ముతారు యేసయ్యను. పరిశుద్ధ పౌలు గారు కూడా చక్కగా చెప్తూ ఉన్నాడు కదా, ఎర్ర సముద్రమును దాటించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుని శక్తి అక్కడ కనపడలేదా? అది అద్భుతము కాదా? ఇప్పుడు 3 దినములు అయిన తర్వాత యేసయ్యను ఆ సమాధిలోనే ఉంచలేదు కదా తండ్రి దేవుడు, మరలా తిరిగి ఉత్థానుడై జీవించేలాగా చేసి ఉన్నాడు కదా. ఇది అద్భుతము కాదా? దీనికి రుజువులు లేవా? సాక్ష్యములు లేవా? మీ కనులు చూస్తూ ఉన్నాయి కదా అని చక్కగా వారిని వాదించడం మొదలుపెట్టాడు. వారికి నిరూపణగా ఇస్తూ ఉన్నాడు వాక్యాన్ని. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అలాగే గ్రీకులకు కూడా అంతే. మనం చెప్పాం శాస్త్రీయంగా, సైంటిఫికలీ, ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఆఫ్టర్ ద డెత్? వాళ్ళకి ఒక లాజిక్ ఉండాలి, ఒక సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉండాలి. వాళ్ళకి మరణం తర్వాత జీవం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది అంతులేనటువంటి ఒక తర్కం, తత్వం, జ్ఞానానికి అంతుపడనటువంటిది. మరి దీనిని ఏ విధంగా నిరూపించాడు తండ్రి భగవంతుడు యేసయ్యడలా? మరణించినటువంటి వారిని, మరణించినటువంటి ఆయనను, యేసయ్యను 3 దినముల తర్వాత ఉత్థానుడై గొప్ప విషయాన్ని బోధిస్తూ ఉంది కదా. ఆయన శిలువ, ఆయన యొక్క మరణము, ఉత్థానము కూడా ఇవి యూదులకు, గ్రీకులకు చక్కగా చెప్పడం మొదలు పెడుతూ ఉన్నాడు. కనుక శిలువ శ్రమలలో, మరణంలో గొప్ప పరమార్థము ఉంది అని పౌలు మహర్షి చక్కగా చెప్తూ ఉన్నాడు. అందుకనే కదా ఆయన పలుకుతున్నటువంటి మాటలు, యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకముగాను అగు సిలువ వేయబడిన క్రీస్తుని మనము ప్రకటిస్తూ ఉన్నాము. యూదులకు ఆటంకంగా ఉన్నాడు యేసయ్య, ఎందుకంటే ఆయన దైవ కుమారుడు అని చెప్పుకుంటూ ఉన్నాడు. అన్యులేమో అద్భుతాన్ని కోరుతూ ఉన్నారు, యూదులు కూడా. గ్రీకులేమో వివేకాన్ని కోరుతూ ఉన్నారు. ఈ 3 విషయాలకు, అన్యులకు, యూదులకు, గ్రీకులకు సమాధానం ఇస్తూ ఉన్నాడు పౌలు మహర్షి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, క్రీస్తును నమ్ముకున్నటువంటి మనం దేవుని యొక్క పునరుత్థానంలో పాలు పంచుకుంటున్నాం కదా. ఎందుకంటే యేసయ్యను ఒకసారి విశ్వసిస్తే మనకు మరణం లేదు. ఈ లోకము నుండి చాలించటం, ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచిపెట్టాలి మనందరం కూడా. యేసయ్యకు కూడా తప్పలేదు. యేసయ్యకు కూడా మరణిస్తున్నటువంటి గడియలో తన తండ్రికి ప్రార్థన చేసినప్పుడు సమాధానం ఏమీ దొరకలేదు. నో సిగ్నల్స్ ఫ్రమ్ గాడ్ టు జీసస్. ఎటువంటి సమాధానం కూడా యేసయ్యకి ఇవ్వలేదు తండ్రి దేవుడు చనిపోతూ ఉన్నప్పుడు. కనుక మనకు సంభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను చూచి మనము కూడా బాధపడుతుంటాం. దేవుడు నన్ను ఎందుకు చేయి విడనాడాడు? నా కుటుంబాన్ని ఎందుకు చేయి విడనాడాడు? నా బిడ్డను ఎందుకు రక్షించలేదు దేవుడు? నా చిన్నారి బిడ్డను ఎందుకు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు? అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి భావాందోళనలు వ్యక్తం చేస్తూ ఉంటాం. నేను కూడా చాలా చోట్ల ఈ అనేకమైనటువంటి బాధలు చూసి ఉన్నాను. తల్లి లేనటువంటి ఆ లోటు, ఆ యొక్క బాధ నాకు తెలుసు. పోయిన భాగంలో చెప్పినటువంటి విధముగా నా తల్లి ఆ ఒక ఊరేగింపు వెళుతూ ఉంది. మిట్ట మధ్యాహ్నం ఊరేగింపులు వెళ్ళి అన్నీ ఆ యొక్క
వీధుల్లో తిరిగినప్పుడు చివరిగా మా ఇంటికి వచ్చి మరలా పూజకు వెళుతూ ఉంటాం. అక్కడ ఆవిడ మరలా అంతకంటే ముందు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి అరటిపళ్ళు, ధనము, చందా ఇచ్చి మనకు మరీ తల్లి టేరుకి నీళ్లు పోస్తూ ఉంటాం కదా, ఆ విధంగా పోస్తూ నా తల్లి మరీ తల్లి స్వరూపం దగ్గర మరణించడం జరిగింది. నేను చాలా బాధపడి ఉన్నాను. అప్పుడు నేను విచారణ గురువుగా చేస్తున్నాను నాగులదేనిపాడులో, ఏలూరు మేత్రాసనంలో. అప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థిగా కూడా గురువుగా ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాను. చూస్తే చనిపోయినటువంటి నా తల్లిని చూసి నాకేం చేయాలో తెలియలేదు. నా తల్లి, అప్పుడు నేను కూడా అనుకున్నాను, యేసయ్యతో అన్నాను, నా తల్లి నీ తల్లికి కదా సాక్ష్యం ఇవ్వటానికి వచ్చింది, ఎందుకు నా తల్లిని తీసుకువెళ్ళిపోయావు? నీ తల్లికి సాక్ష్యం ఇస్తుంది కదా, పురవీధుల్లో సాక్ష్యంగా ఊరేగింపు జపమాలతో వస్తున్నటువంటి నా తల్లిని నీ తల్లి దగ్గర ఎందుకు తీసుకుని వెళ్ళావు అని నేను కూడా భావోద్వితున్నై 1 నెల రోజుల పాటు మరీ తల్లికి జపమాల జపించలేదు. అలిగాను, కోపపడ్డాను మరీ తల్లి మీద. మరీ తల్లి స్వరూపం కూడా చూడటానికి ఇష్టపడలేదు ఆ నెల రోజులు కూడా. నేను చేసేటటువంటి ప్రార్థనలు, నేను చేసేటటువంటి గురుత్వ జీవితానికి, నేను చేసేటటువంటి సహాయానికి ఎందుకు నా తల్లి నువ్వు కాపాడలేకపోయావు అని అనేకమైనటువంటి నేను కూడా ఆర్తనాదము తండ్రి ఆ యేసు ప్రభునికి ప్రార్థన చేశాను. కానీ ఆ సమాధానం మనకి ఏ విధంగా దొరుకుతుంది? ఇంకా 1 నెల రోజుల తర్వాత ఆ మరీ తల్లి దగ్గరికి లాగటం, నన్ను ఆ తల్లి లేనటువంటి లోటుకు ఉన్నటువంటి నా జీవితంలో ఆ తల్లియే నాకు తల్లిగా మారడం. మరి తండ్రి ఎందుకు సమాధానం చెప్పలేదు తండ్రి యేసయ్యకు అంటే, అది పరిశుద్ధమైనటువంటి నిశ్శబ్దం. ఈ ఘడియ అంతే, ఇది అధిగమించాలి నా కుమారుడు, ఈ మరణాన్ని చవి చూడాలి నా కుమారుడు. అందుకనే అంటున్నాడు కదా మన క్రైస్తవ జీవితంలో, యేసుని నమ్మినటువంటి వాళ్ళు మరణించినను జీవిస్తూనే ఉంటారు, యేసు బిడ్డలు అవుతూ ఉంటారు. అదే విషయం. అందుకనే ఆ తండ్రి దేవుడు యేసయ్యను ఆ గోతిపాలు అనగా సమాధిలో నుంచకుండా 3వ దినంన తిరిగి లేపి ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కనుక మనం కూడా మన జీవితంలో కూడా ఇవే నేర్చుకోవాలి. మనము కూడా మన యొక్క నిత్య జీవితంలో ఇవి మనందరం కూడా మరి ముందుకు వెళ్ళాలి. నిరాశ నిస్పృహలు కలుగుతూ ఉంటాయి. అందుకనే కదా యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, తన స్నేహితుడి కోసం ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు గొప్పవాడే. నిన్ను నన్ను ఇంకా దాసులని పిలువక స్నేహితులని పిలుస్తానన్నాడు కదా వాక్యంలో యేసయ్య. మనందరికీ దాసులం. ఆ తల్లి మరీ తల్లి మనందరికీ కూడా అమ్మ. అందుకనే నేను కూడా ఆ నాగులదేనిపాడులో ఉన్నప్పుడు చివరికి అందరి సహకారంతో, నా వంతు ప్రజల సహకారంతో మేమందరం కూడా ఒక గొప్ప ఆరోగ్యమాత, వెళంకిని మాత గోపురాన్ని కట్టి ఆ మరీ తల్లికి కృతజ్ఞతలు అర్పించి ఉన్నాను నేను. తర్వాత ఇప్పుడు కూడా ఆ విచారణలో చక్కగా ప్రజలందరూ కూడా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అనేకమైనటువంటి అద్భుతాలను స్వీకరిస్తూ ఉన్నారు. ఆ తల్లి అనేకమైనటువంటి వారిని కాపాడుతూ ఉంది మరీ తల్లి. కనుక లేనటువంటి లోటు ఆ తల్లి తీరుస్తూ ఉంది. ఆ కుటుంబాల్లో తల్లిగా ఉంటూ ఉంది. అనేకమైనటువంటి అపాయాలు వస్తూ ఉంటాయి, అయినా తల్లి కాపాడుతూ ఉంది. అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి వస్తూ ఉంటాయి. కానీ అది గొప్ప దేవుని యొక్క హృదయంలో మనం దాచబడి ఉన్నాం. భయపడవద్దు. దావీదు అదుల్లాము గుహలో దేవుడు దాచాడు కదా, తన ప్రాణాన్ని కాపాడాడు కదా, తన ఆర్తనాదాన్ని విన్నాడు కదా దేవుడు. మన ఆర్తనాదాన్ని, మన బాధను, మన ఇబ్బందులు కూడా వింటూ ఉంటాడు. కనుక ఈ సిలువ యాత్రలో మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధ పౌలు గారు చెప్పినటువంటి విధంగా మనందరం కూడా పరలోక పౌరులము. క్రీస్తు తన రక్తాన్ని వెలగా పెట్టి మనలందరిని కూడా కొనుక్కున్నాడు. ఆయన శ్రమ ఫలం మనందరము కూడా. కాబట్టి ఈ ప్రియమైనటువంటి విశ్వాసులారా, క్రీస్తు జ్ఞానస్థానం ద్వారా సాధించినటువంటి అమర ఫలాలను మనం పొంది ఉన్నాం. అమర వీరులుగా తయారవుతూ ఉంటాం. మరణము చాలిస్తూ ఉంటాం అంతే మన తనువును ఈ భూలోకంలో. తర్వాత పునరుత్థాన వెలుగుకై సిద్ధపడుతూ ఉంటాం. ప్రార్థన చేద్దాం. ఈ తపస్సు కాలంలో
క్రీస్తు శిలువ యాత్రలో మనందరం కూడా ప్రయాణం చేయటానికి మన శ్రమల్లో కూడా ఆ క్రీస్తు శిలువను మోసుకుంటూ అలవాటు చేసుకుంటూ మన భారమైనటువంటి శిలువలను యేసయ్యకి ఇద్దాం. యేసయ్య సిద్ధంగా ఉన్నాడు కదా, తన భుజస్కంధాల మీద మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి విశ్వాసాన్ని, ప్రార్థన దైత్యమని ఈ యొక్క ధ్యానాంశంలో, ఈ శిలువ యాత్రలో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ధ్యానాంశంలో పాలు పంచుకున్నటువంటి నిన్ను, నీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు బలపరచాలని, ఒకవేళ బాధతో అనేకమైనటువంటి కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నీకు ఓదార్పుగా, ఆ మరీ తల్లి నీకు అండగా దండగా, ఆ చల్లని తల్లి యొక్క ఆశీర్వాదాలు నీ కుటుంబాన్ని దీవించాలని ఈ యొక్క ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.